ఒరే నాకు జాబ్ ఉందిరా, నాకు అసలు పెన్షన్ రాదురా. అంకుల్ హౌస్ రెంట్కి ఇస్తారా? మీకు కళ్ళు కనిపించవా అమ్మా? అవును అంకుల్. చూసావారా వెధవా, కళ్ళు లేని వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి తిరిగేస్తున్నారు, నువ్వు మాత్రం ఇంట్లో ఈగలు తోలుకుంటూ ఉంటావు ఇడియట్. మీ అమ్మాయి తిట్టిండా పొగిడిండా? మరి రెంట్ ఎలా కడతారమ్మా? అరే నేను జాబ్ చేస్తున్నా అంకుల్, నా పైసలతోనే కడతా. చాలా గ్రేట్ అమ్మా. చూసావారా వెధవా, కళ్ళు లేని వాళ్ళు ఉద్యోగాలు చేసేస్తున్నారు, నువ్వు ఇంట్లో సుడోకో ఆడుకుంటూ ఉంటావు స్టూపిడ్. అంకుల్ మరి ఇల్లు అంటే ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు, బ్యాచిలర్స్కి రెంట్కి ఇస్తే సైట్ కొట్టేస్తారు అని మా ఆవిడ తిడుతుందమ్మా. అద్దంలో చూసుకుంటే నాకు నా ముఖమే కనబడదు అంకుల్, ఇక సైట్ ఎడగొడతా చెప్పండి. అలా కాదు, పైకి వెళ్ళడానికి మెట్లున్నాయి, నువ్వు పైకి వెళ్తూ కింద పడ్డావు అనుకో, అది నా మీదకి వస్తే నేను కింద మీద పడాల్సి వస్తుందని. అంటే ఇల్లు అద్దెకిస్తారని అండి. చేతిలో స్టిక్ ఏంటి అంటే నాకు కళ్ళు కనిపించావండి. నీ కళ్ళు కనబడవా? చూడ్డానికి అన్న బాగానే ఉన్నావు, నువ్వు స్కామర్వే. నీలాంటి స్కామర్లు వస్తారని వాట్సాప్లో వసంత ఎప్పుడో చెప్పింది. ఏ ఊరి మీది? స్కామర్ల కోట. ఇల్లు లేదు. నీ గనక ఇల్లు అద్దెకిస్తే గుడ్డోళ్ళు పెన్షన్ మీద పడి బతికేస్తున్నాడు ఈడు అని మా తోడల్లుడిగాడు తోడేలాగా అడుగుతాడు. ఒరే నాకు జాబ్ ఉందిరా, నాకు అసలు పెన్షన్ రాదురా. కళ్ళు కనబడని వాళ్ళకి కమలా పండులు ఇవ్వడం అలవాటు ఉంది కానీ ఈ ఇల్లు అద్దెకి ఇవ్వడం అలవాటు లేదమ్మా. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. సరిగ్గా చూడు.